అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మీ ఉష. ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పనా? ఇవాళ మా వారికి నాకు ఇద్దరికి పత్తింకూరలేనండి. ఈ పత్తింకూరలు తినాలంటే ప్రాణానికి వస్తుంది. ఎందుకో చెప్పనా? మా వారికి ఆల్రెడీ కుక్క గరిచింది. అది ఇంకా డోస్ ఇంకా అవ్వలేదు, ఆ కోర్సు ఇంజెక్షన్స్. అందుకోసం పత్తింకూరలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు అవే వండాల్సి వస్తుందండి. ఇంకా నా విషయానికి వస్తే నేనెందుకు పత్తింకూరలు తినాలి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ముందు వీడియోలో మీరు చూసే ఉండొచ్చు కొంతమంది. నాకు చెయ్యి పెయిన్ రావడంతో పట్టీ వేయించుకున్నా, నేను ఆయుర్వేద పట్టీ. దానికోసం మరి పట్టీ కదా, జిలాట్లా వస్తుందంట ఈ గోంగూర. ఇంకా ఒక్కటని కాదులేండి, మొత్తం నాన్ వెజ్తో సహా ఏది తినకూడదన్నారు. ఇంకా ఎప్పుడు ఈ మార్కెట్కి వెళ్ళి నేను పత్తింకూరలు ఏమేమి ఉన్నాయని వెతికి మరీ తీసుకురావడం జరిగింది. ఈరోజు నేను స్పెషల్గా ఎందుకు ఇలా రోట్లో నూరుతున్నానో తెలుసా? ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేస్తున్నాను. దొండకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఎప్పుడు చేసేదే కదా. రోటి పచ్చడి తిని ఎన్ని రోజులైందనుకున్నారు? అసలు నాలిక భలే తినాలనిపిస్తుందండి నోటికి. వేడి వేడి అన్నంలో ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా బాగుండేది, కానీ నేను ఆమ్లెట్ వేయలేదండి, గొట్టాలు వేయించుకున్నాను. మన ఇంట్లో గొట్టాలు ఉన్నాయి. రోటి పచ్చడి నేను ఎలాగ చేస్తానో ఒక్కసారి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇలా తినడం చూపిస్తున్నాను, కానీ ఇది పచ్చడి అంతా నూరిన తర్వాత అనమాట. మనం ఫస్ట్ అయితే పచ్చడి ఎలా నూరుకున్నామో చెప్తాను. ఇంకా విషయానికి వస్తే ఈరోజు పని నుంచి నేను త్వరగానే వచ్చానండి. త్వరగా అంటే ఎందుకు వచ్చానంటే కొంచెం చెయ్యి బాగాలేదు కదా, మీరు చూస్తున్నారు నా లెఫ్ట్ సైడు హ్యాండ్కి అక్కడ చేతికి తెల్లగా కనిపిస్తుంది చూసారా, బ్లౌజ్ కాకుండా. అదేనండి పట్టీ నేను వేసుకున్నది, లోపల వేశారు. ఇది వేసుకున్న దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా, సబ్బు తగలకూడదట, వేడి నీళ్ళు కూడా తగలకూడదంట, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మరి ఎప్పుడు తీయాలి ఏంటి అంటే అదే ఊడిపోతుంది, మీరేం చేయక్కర్లేదు. ఎప్పుడైతే ఆ నొప్పి అనేది తగ్గుతుందో దానంతట అదే ఊడిపోయిద్దని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు చెప్పాను కదా నాకు బాగా తినాలనిపిస్తుందని, నోటికి దొండకాయ కూర అసలు ఏం బాగుండట్లేదండి. అందుకని నేను పచ్చడి చేసుకున్నాము. అది కూడా మిక్సీలో వేస్తే ఇంత టేస్ట్ వచ్చిద్దా చెప్పండి? అస్సలు రాదు కదా. నూరుకొని తినాలి, ఎంత సేపు అయినా పర్వాలేదు. మిక్సీలో వేయదలుచుకోలేదు ఇవాళ, రోట్లోనే నూరుతాను. చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు, ఏదో చేస్తున్నారు వీళ్ళు. ఒక పక్కన వాళ్ళ అమ్మాయి ఫోను చేతిలో పట్టుకుని ఉంది, వీడియో తీస్తున్నట్టున్నారు అని. వాళ్ళకి మరి మనం యూట్యూబ్ చేస్తున్నామో లేదో మరి తెలియదు, కానీ అనుమానంగా చూస్తూ ఉన్నారనమాట. మనము కండవాలు మంచాలు అడ్డం పెట్టి బయట వంట అయితే సెట్ చేశాను నేను ఇక్కడ. మరి వాళ్ళకి తెలుసో లేదో మనకు తెలియదు. కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రం యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నావు కదా నువ్వు అని చెప్పి అంటున్నారు. మంచిగానే రెస్పాండ్ అవుతున్నారు. చెయ్యి ఏంది, అమౌంట్ వస్తుందా ఏంది, ఎంత వచ్చినాయి అని చెప్పి అడుగుతున్నారు. ఆ రోజు కోసమే నేను వెయిట్ చేస్తున్నాను, ఎంత కష్టపడేది దానికోసమే కదా అని నేను నవ్వుతూ చెప్తున్నాను అనమాట. మరి వాళ్ళ మనసులో ఏదన్నా అనుకోనండి, మనకైతే మంచిగానే రెస్పాండ్ అవుతున్నారు. ఇంతకుముందు ఈ దొండకాయలు కొయ్యాలంటే అదొక పెద్ద మహాసముద్రం, ఈదినంత పని అనమాట. మనకు అరకిలో తీసుకొస్తే సరిపోదు, కేజీ తీసుకురావాలి ఫ్రైకి. ఈ కేజీ దొండకాయలు కత్తిపీటతోటి కొయ్యాలంటే ఎంత టైం పట్టింది చెప్పండి. మా వదిన పుణ్యమా అంటూ ఈ దొండకాయలు కట్ చేసి కట్టర్ నాకు ఇచ్చింది. మనకు ఆ తెలివి కూడా లేదులేండి, దొండకాయలు త్వరగా కోసుకోవడానికి ఇలాంటి కట్టర్లు ఉంటాయి కొనుక్కోవాలనే విషయం కూడా తెలియదు అనమాట. అంత మట్టి బుర్ర నాది. మా వదిన పుణ్యం అంటూ ఇంకా నాకు ఆ కట్టర్ ఇచ్చింది. నేను వాడడం లేదులే, నువ్వు వాడుకో అనేసి. ఎప్పుడైతే తను ఆ కట్టర్ ఇచ్చిందో అసలు దొండకాయ కూర వండడం కానీ దొండకాయ పచ్చడి చేయడం కానీ ఎంత ఈజీ అంటే తూచ్ అనమాట. 5 నిమిషాలు కూడా పట్టడం లేదండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం పచ్చడి కోసం ఒక పావు కేజీ దొండకాయలు తీసుకొచ్చాను, 2 నిమిషాలు కూడా పట్టల, చాలా ఈజీగా కట్ చేసాము. ఇప్పుడైతే నేను పచ్చిమిరకాయలు బాగా వేపుతున్నానండి. పోయినసారి వంట చేసినప్పుడు అప్పుడు ఇంట్లో లోపల వంటగదిలో చేశాను, అప్పుడు కూడా ఏదో మొత్తానికి పచ్చడే ఏదో చేస్తూ ఉన్నాను. ఈ పచ్చిమిరకాయలు చింది మా అమ్మాయి మీద పడి నన్ను ఏం తిట్టిందిలే, నువ్వు అసలు ఏదో మాట్లాడితే వీడియో తీయమంటావు అనేసి. అలా జరగదులేమ్మా ఇంకోసారి అని చెప్పి ఎప్పుడైతే పచ్చిమిరకాయలు వేస్తానో వెంటనే మూత పెట్టేస్తానండి. ఏదైనా చిటపాట్లు ఉన్నా కూడా మూత వేస్తే ఇంక పైకి చిందవు కదా, అందుకని నేను అలా చేస్తానన్నమాట.
అలాగా పచ్చిమిరకాయలు బాగా వేపుకున్న తర్వాత అన్ని వైపులా వేగాలండి. మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగుండదు అనమాట. దొండకాయలు మనం ముక్కలు కోసుకున్నాం కదా, పచ్చిమిరకాయలు తీసిన వెంటనే దొండకాయలు కూడా వేసేసాను. ఇవి బాగా వేగాలి, కొంచెం సేపు పట్టిద్దండి, నూనె కూడా ఎక్కువే పట్టిద్ది. సన్న సగం మీద వేయించుతూ ఉన్నాను అనమాట. బాగా వేగిన తర్వాత ఈలోపు మా వారు వీడియో కాల్ చేశారు తెలుసా. ఫోన్ తీసే హడావుల్లో మేమున్నామా, ఆయన వీడియో కాల్ చేసి ఏంటండి ఉషా గారు ఏంటి వాళ్ళ స్పెషల్స్ అని మా వారు పని మధ్యలో ఇంకా సాయంత్రం పూట 7-8ంటికి నేను వచ్చిన తర్వాత కాస్త ఖాళీ దొరికితే ఇంకా వీడియో కాల్ చేసి ఏం వండుతున్నావు తల్లి అని అడుగుతాడనమాట. నేను చిరాగ్గా ఏందయ్యా వండేది పద్దాకల వంటలేనా, ఏం కూర అని నేను చెప్తూ ఉంటాను. కానీ వీడియో కాల్ చేశాడు కదా, ఇప్పుడైతే మనం గొట్టాలు వేయించేది, పచ్చడి సెట్టింగు మొత్తం అన్నీ చూసి ఏందో జరుగుతుంది, ఏంది సంగతి అంటున్నాడు. ఏం కాదులే వచ్చి తర్వాత తింటావుగా, నీకోసమే కదా ఈ పత్తింకూరలు అని చెప్పి నేను ఇంకా ఫోన్ పెట్టేశాను. మేము వీడియో తీసుకోవాలి, నువ్వు ఫోన్ పెట్టేశాము అని ఇంకా ఫోన్ పెట్టేశాము. ఇంకా ఆయన పైన ఆయన చేసుకుంటా ఉన్నాడు. ఈలోపు మన దొండకాయలు కూడా ఈ ఫోన్ మాట్లాడే గ్యాప్లో ఏగిపోయినాయి అనమాట. చక్కగా పచ్చళ్ళలో ఏమున్నా ఏం లేకపోయినా జీలకర్ర చిన్నులపై ఖచ్చితంగా ఉండాలండి. ఆ రెండిట్లో ఏ తగ్గినా కూడా అసలు ఆ పచ్చడి బాగుండదు. నేను ఎంత మన దగ్గర ఉన్నా అప్పటికప్పుడైనా సరే, ఎంత లేట్ అయినా వెళ్ళి తెచ్చుకొనైనా సరే అలా నూరేస్తాను. సరిపెట్టుకుని మాత్రం నూరనండి, ఎందుకంటే అది తిన్నా ఒకటే తినపోయినా ఒకటే అనమాట. ఇవాళ మాత్రం వేడి వేడి అన్నం తీసుకొని రోట్లో కొంచెం పచ్చడి ఉంచి కలుపుకొని తిన్నామని అసలు నోరు ఊరిపోతుంది, అసలు మామూలుగా లేదు. మా ఊర్లో అయితే వాకిట్లో మంచాలు వేసుకొని పుల్లల పొయ్యి మీద మా అమ్మ వండుతూ ఉంటే ఎప్పుడైద్దా అని అటో గంతు ఇటో గంతు వేసుకుంటూ ఆడుకుంటూ తాపకి వచ్చి అమ్మ వంట అయిందా అని అంటూ ఉంటే ఆ రోజులు గుర్తొచ్చినాయి నూరుతుంటే. నాకు అసలే చేయి బాలేదా, మరి ఈ నూరుడు ఎందుకు పెట్టుకున్నాను. మరి మంచిగా వండుకొని రుచిగా తినాలంటే ఖచ్చితంగా కష్టపడే తినాలండి. కష్టపడపోతే టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఫస్ట్ అయితే మనం వేపుకున్న పచ్చిమిరకాయలని బాగా నూరేసాను. ఇంతకు మించి నూరలేమనండి, మరీ మెత్తకైతే బాగుండదు, కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు దొండకాయలు కాస్త ఆరిపోయినాయి పచ్చిమిరకాయలు నూరేలోపే. ఇప్పుడు అవి కూడా వేయించేస్తున్నాను, నూరేస్తున్నాను. బాగా వేగినాయి. దీనిలో కాస్త ఉప్పు కారం వేసిన ఇంక ఇదేగా ఫ్రై. అలా కాదు, మనం పచ్చడి చేసుకోవాలి, పచ్చడితోని వాళ్ళు తినాలన్నమాట. దొండకాయలు కొంచెం బాగా వేగి ఎగురుతూ ఉన్నాయి. బండ మరీ చిన్నదైందండి, కొంచెం పెద్ద బండ అయితే ఇట్లా నూరంగాలి బాగా సరిపోయేది. ఇప్పుడైతే ఈ చిన్నగా ఉండేసరికి చాలాసేపు పడుతుంది అనమాట. నా చెయ్యి నొప్పి కూడా వచ్చిందండి నూరి. కానీ మంచిగా తినాలి కదా, బాగా ఇష్టంగా పిల్లలకి పెట్టుకోవాలన్నా మనం తినాలన్నా మా వారికి పెట్టాలన్నా మా వారు వచ్చి గొట్టాలతోటి లొట్టలేసుకుంటూ భలే ఉందే పచ్చడి అని అంటూ తింటాడనమాట. ఇంకా వాళ్ళ కోసమే కదా మనం ఏం చేసినా. అస్సలు రిస్క్ చేస్తేనే మంచిగా వంట కుదురుతుందండి. ఇప్పుడు ఉప్పు అయితే నేను చూశాను సరిపోలేదు, కొంచెం వేసుకుందాము. అన్నీ వేసి చూడు లేకపోతే నన్ను వేసి చూడు అంటుందంట ఉప్పు. ప్రతి కూరలో కూడా అన్నీ వేసి మనం టేస్ట్ చేసినా, ఉప్పు ఒక్కటి వేసి చేసినా అది వేరుగా ఉంటుంది కదా. అదే మరి ఉప్పుకున్న స్పెషాలిటీ, తన గొప్పదనం తనదే. ఉప్పుకి మంచి క్రెడిట్ ఇచ్చేద్దాం మనం. ఇప్పుడైతే పచ్చడి రోట్లో ఫుల్గా నూరుకున్నాం. అసలు నాకైతే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి, ఎప్పుడెప్పుడు తినేసేద్దామని. ఈలోపు గొట్టాలు కూడా వేయించేస్తే ఒక పని అయిపోయింది. అన్నం లోపల ఉడికిపోయింది, మా అమ్మాయిని తీసుకురామని చెప్పాను, తను తీసుకొచ్చేలోపు గొట్టాలు వేయించేస్తానే. గొట్టాలు కూడా చక్కగా ఏందోనండి ఎప్పుడు వేసినా మాడిపోయాయి. ఇప్పుడు మాత్రం మరి పొయ్యి మహిమో తెలియదు, బయట వంట మహిమో తెలియదు, కానీ గొట్టాలు కూడా పెద్దగా భలే వచ్చినాయి కదా పూలుగా. నేను తీయడం ఆలస్యమైంది. లక్కీగా ఏంటంటే మా వారికి ఒక్క ఉప్పు మిరగాయ వచ్చిందండి. మన ఇంట్లో ఉప్పు మిరగాయలు లేవు, గొట్టాలతో పాటు వచ్చిందనమాట. అదొక్కటి ఆయన కోసం ఉంచేసాలండి. ఇప్పుడు గొట్టాలు కూడా రెడీ అయిపోయినాయి. నేను తినడం మీరు స్టార్టింగ్లో చూశారు కదా. మరి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. లైక్ ఇచ్చారా, ఇవ్వండి. రేపు కలుస్తానే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, అర్థం చేసుకోరు.